హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా పేరు భానుమాస్. మొన్న లాస్ట్ వీడియోలో మేము చెన్నైలో జూ పార్క్ ఎలా వెళ్ళాము, అక్కడ నుంచి ఇక్కడ వెలాంగ్నీకి ఎలా వచ్చామని చెప్పి చూపించాను. ఈరోజు వెలాంగ్నీ చర్చెస్ ఎలా ఉన్నాయి అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు నా బర్త్డే. సో నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఈ ఫుల్ లెంత్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడే ఛానల్ని ఫస్ట్ టైం మీరు విజిట్ చేసినట్టయితే వెలాంగ్నీ సిరీస్ చాలా ఉన్నాయి నా ఛానల్లో, ఒకసారి చూడండి. వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదు డైరెక్ట్గా మాట్లాడాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను అక్కడ మాట్లాడతాను. ఇంకా లేట్ ఎందుకు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు డేట్ November 10th, 2025. ఆ రోజు నా బర్త్డే అండి. కాకపోతే వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 50 రోజులు అవుతుందేమో, కొంచెం వర్క్స్ ఉండి కుదరలేదు. చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు వీడియో తొందరగా చేయమని. ఈసారి లేట్ కాకుండా తొందరగా అయితే చేస్తాను. ఇంకా వేలాంగ్నీలో ఒక బేకరీ ఉంటే బేకరీలోకి వెళ్ళి కూల్ కేక్ ఒక 1/2 kg అయితే తీసుకున్నాను. 400 రూపీస్ అయితే పడింది. స్పార్క్ క్యాండిల్, మ్యాజిక్ క్యాండిల్స్ ఇవన్నీ సపరేట్ అవి ఒక 50 రూపాయలు అయినాయి. నా బర్త్డే ఫస్ట్ రోజు ఇక్కడ దిగంగానే సెలబ్రేట్ చేసుకునే విధంగా నేనైతే ఇలా ప్లాన్ చేసిన ట్రిప్. ఏదైనా స్పెషల్ డేస్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటే ఆ ఫీలింగే బాగుంటుందండి. ఇది నా 25th బర్త్డే. ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడూ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోలేదు, కానీ లక్కీగా నా 25th బర్త్డే ఇక్కడైతే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ భానుమాస్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. ఇంకా అలా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత టైం అయితే 12 అయితే అయింది. ఇంకా ఈ భోజనశాలకైతే వచ్చేసాము. ఈ డైలీ ఫ్రీ మీల్స్ గురించి ఆల్రెడీ వీడియోలో చూపించాను, ప్రీవియస్ వీడియోస్లో చూడండి. ఇక్కడ 2 షెడ్లు ఉంటాయి కదా, మనం వెయిటింగ్ హాల్లోకి అయితే వెళ్తున్నాము. ఇది వెయిటింగ్ హాల్. 200 మెంబర్స్ కూర్చొని వెయిట్ చేసేలాగా ఇక్కడ చైర్స్ అయితే వేస్తారు. ఈ 200 మెంబర్స్ని పంపించిన తర్వాత నెక్స్ట్ 200 మెంబర్స్ అక్కడ వెయిట్ చేయాలి. అలా సిస్టమేటిక్గా చేస్తారండి. ఇప్పుడు మేము కూర్చుంటుంది ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ఫస్ట్ బ్యాచ్ ఇక్కడ భోజనాలు స్టార్ట్ చేసేటప్పుడు ప్రేయర్ అయితే స్టార్ట్ చేస్తారండి. ప్రేయర్ చేసి భోజనాలు అయితే స్టార్ట్ చేస్తారు డైలీ. మా పేరెంట్స్ ఈరోజు ఇక్కడ రావడం ఫస్ట్ టైం. నేను లాస్ట్ టైము సింగిల్గా వచ్చినప్పుడు అయితే తిన్నాను ఆల్రెడీ, బట్ మా వాళ్ళు తింటాం మాత్రం ఇది ఫస్ట్ టైము. அவர்களுடைய குடும்பங்கள் சிறப்பாக చక్కగా యూనిఫామ్ వేసుకుని హెయిర్ క్యాప్ పెట్టుకొని చక్కగా మనకు వడ్డిస్తానికైతే వస్తారండి. ఈ అరిటాకు భోజనం కాన్సెప్ట్ అనేది మెయిన్ గా మన ఆంధ్ర వాళ్ళది. తెలుగు రుచులతో అండ్ అందరూ తిన్న విధంగా చక్కగా మంచిగా చేస్తారండి భోజనాలు అయితే. వీళ్ళు సాంబార్ బాగా చేస్తారండి, చాలా బాగుంటది. సాంబార్ మాత్రం ఒకసారే వస్తారు, వచ్చినప్పుడు మనకు కావాల్సినంత వేయించుకోండి. ఈ రోజు సొరకాయ కూర, ఒక ఎగురు కూర, దాంట్లతో పాటు పచ్చడి, సేమియా సగ్గుబియ్యం, రసం, పెరుగు అయితే వేస్తారు. మరలా వాటితో పాటు నంచుకోవడానికి అప్పడం కూడా వేస్తారండి. ఇన్ని వేసి మనకి ఇంత ఫ్రీగా పెడుతున్నారు. మంచి క్వాలిటీ ఫుడ్ అయితే పెడతారండి. తమిళనాడు స్టైల్లో సాంబార్ ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. ఇది మాత్రం వేరే లెవెల్. ఇలా డైలీ పెట్టాలంటే చాలా అవుతాయి. ఒకవేళ మనం డొనేషన్ ఏమైనా చేయాలనుకుంటే ఇలాంటి మంచి పనికి డొనేషన్ కూడా చేయవచ్చు మనం. మనకి మెయిన్ బాసిలికాకి లెఫ్ట్ సైడ్ ఆవే మరి ఆఫీస్ ఉంటుంది, మనకు అక్కడికి వెళ్తే డీటెయిల్స్ అని చెప్తారు. ఇంకా మా భోజనం కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని మా బ్యాచ్ అందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ ని పంపిస్తారండి. రూమ్స్ గురించి, గ్యాసెస్ గురించి, వీటన్నిటి గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. మన ఛానల్ అయితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ 2025లో నేను వేలాంగ్నీ రావడం ఇది 3 సార్లు వచ్చాను. ఫస్ట్ అయితే జనవరిలో వచ్చాను సంక్రాంతి టైంలో. అది అయిపోయిన తర్వాత నేను మొక్కుబడి అయితే అనుకున్నాను, ఒక పని అనుకున్నాను. అది అయితే మాత్రం డెఫినెట్గా నేను ఫ్యామిలీతో వచ్చి నా మొక్కుబడి అనేది చెల్లించుకుంటాను అమ్మా అని చెప్పేసి మొక్కుబడి అయితే అనుకున్నాను. నేను ఫిబ్రవరిలో అనుకున్నాను, మళ్ళీ ఇలా నవంబర్లో అయితే వచ్చాను. అక్టోబర్లో వచ్చాను, సోలోగా వచ్చాను. అది ఒకరోజే. అది ఈసారి నేను అనుకున్నది ఏంటంటే ఫ్యామిలీతో వస్తామని చెప్పేసి ఆ ఒకరోజు వచ్చి జస్ట్ ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోయాను. అప్పుడైతే హెయిర్తోనే ఉన్నాను. ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చాయి కాబట్టి ఇప్పుడు నా మొక్కుబడి తీర్చుకునే టైం అనమాట. నేను 9 నెలలు పెంచానండి నా హెయిర్. ఇంకో 10 నిమిషాల్లో నేను ఇప్పుడు గుండు అయితే కొట్టించుకోబోతున్నాను. అందుకే చర్చి కాడికి వచ్చి అమ్మ దగ్గరికి ప్రేయర్ చేసుకోవడానికి అయితే వచ్చాను.
వచ్చి చర్చి ఎదురుగా ఇలా వాకింగ్ అయితే చేస్తున్నాను. నాకు 15 ఇయర్స్ ఉన్నప్పుడు నేను గుండు చేయించుకున్నాను. ఇప్పుడు నాకు 25 ఇయర్స్ వచ్చినాయి. మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత నా బర్త్డే రోజు ఇలా గుండు చేయించుకోబోతున్నాను. అందుకే మనస్ఫూర్తిగా ప్రేయర్ చేసుకొని ఇక్కడ నుంచి ఇప్పుడు మనం గుండు చేయించుకునే షాప్కి అయితే వెళ్ళిపోతున్నాం. చాలా మంది కామెంట్ సెక్షన్లో అడిగారు ఇక్కడ వస్తే ఏమైనా జరిగిద్దా, ఏమైనా అవుద్దా అనేసి అడిగారు. డెఫినెట్గా 100% అవుద్దండి. చాలా పవర్ఫుల్ ఇక్కడ వేలాంగిని మాత బంగారు తల్లి. నా లైఫ్లో చాలా జరిగినాయండి ఇక్కడికి వచ్చిన తర్వాత. నా ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమి జరిగినాయి అని చెప్పేసి మొత్తం చెప్పాను. ఒకసారి చూడండి. ఇది చర్చికి సంబంధించిన గుండ్ల షాప్ అనమాట. ఇక్కడే గుండ్లన్నీ చేస్తారు అండ్ 3 కత్తెరలు ఇస్తారు కొంతమంది. ఇవన్నీ కూడా ఇక్కడే చేస్తారు అనమాట. ఇక్కడ టోకెన్ అయితే 50 రూపీస్ తీసుకుంటారు. గుండు చేయడానికి 50 రూపాయలు తీసుకుంటారు. చేసిన వాళ్ళు కూడా ఎంతో గట్ట ఒక 20-30 అడుగుతారు. ఇంకా లోపలికి వెళ్ళి కుసేపు అలా కూర్చొని ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే నీట్గా ఫస్టే చెప్పాము ఘాట్లు పడకుండా నీట్గా చేయాలని చెప్పి మాట్లాడుకొని డబ్బులు అయితే ముందరగానే ఇచ్చాము. వాళ్ళకి ఎంత గట్ట అడుగుతారు కదా, టీ కని అడుగుతారు. మా డాడీ ఒక 50 రూపాయలు ఇచ్చి నీట్గా ఘాటు పడకుండా చేయమన్నారు. కానీ ఈ అన్న కొంచెం నీట్గా మంచిగా అయితే చేశాడు. గుండు ఎలాంటి హడావిడి ఏం లేకుండా ప్రశాంతంగా కూర్చొని చేశాడు. ఇంత లాంగ్ హెయిర్ మెయింటైన్ చేయాలంటే మామూలుగా ఉండేది కాదు. ఒక కత్తిరి కూడా పెట్టకుండా 9 మంత్స్ అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. ఎన్ని సంవత్సరాలు ఉంది, ఈ సంవత్సరం ఎందుకు ఇద్దాము అని చెప్పేసి అనుకున్నానంటే ఒక మంచి బలమైన కోరిక అయితే కోరుకున్నాను. సో నేను వచ్చి రాగానే జనవరిలోనే ఆ కోరిక అయితే ఒకటి తీరింది అండ్ ఇంకోటి తీరాలి. అది కూడా తీరితే మరలా వెళ్ళాలని చెప్పేసి అయితే అనుకున్నానండి. నేను 2 కోరికలు అని చెప్పే కదా, ఒక కోరిక అయితే చాలా మిరాకిల్గా జరిగింది. సో మైండ్ పోయింది నాకైతే. నిజంగా ఇక్కడ చాలా హోలీ ప్లేస్ అండి వేలాంగిని అనేది. మనం ఇక్కడ ఒకటి అనుకొని వస్తే నిజంగా దేవుడు ఎలా అయినా దాన్ని చేయగలడు అని చెప్పేసి దేవుడు తాను రుజువు చేసుకుంటాడు. చాలా మంది వేలాంగిని ఎలా వెళ్ళాలో ఏంటో తెలియట్లేదు. మమ్మల్ని ఎప్పుడైనా మీరు వెళ్ళేటప్పుడు చెప్పండి బ్రో అని చెప్పేసి అడుగుతున్నారు. ఈసారి నేను ఒక ప్లాన్ అయితే అనుకుంటున్నానండి. నేను ఒక డేట్ అనేది చెప్తాను. ఈ ఫిబ్రవరి కానీ మార్చి కానీ ఒక 2 డేస్, ఒక 2 డేట్స్ అయితే చెప్తాను. అనౌన్స్మెంట్ అయితే షార్ట్ వీడియో ఒకటి చేసి మన ఛానల్లో పెడతాను. ఎవరైనా ఆ డేట్స్లో ఇంట్రెస్ట్ ఉండి రావాలనుకుంటే నాతో పాటు జాయిన్ అవ్వచ్చు. హ్యాపీగా అందరం కలిసి వేలాంగిని మాత దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకా గుండు చేయించుకొని వెళ్ళి బీచ్లో ఒకసారి మునిగేసి ఇంకా రూమ్కి వెళ్ళి అయితే స్నానం చేసేసి మరలా బయటకైతే వచ్చాము. మార్నింగ్ నుంచి వాళ్ళ నా బర్త్డే కదా, నాన్ వెజ్ అయితే పడలేదు. సో నాన్ వెజ్ తీసుకున్నాం, చికెన్ తీసుకున్నాం అని చెప్పేసి మార్కెట్కి అయితే వచ్చాము. ఈ ఫిష్ మార్కెట్లో అన్నీ కూడా సరుకులు కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి. బియ్యం, సరుకులు, కూరగాయలు మొత్తం ఇక్కడే ఉంటాయి. ఇంకా ఒక చికెన్ షాప్ దగ్గరికి వెళ్తే వెళ్ళాము. వీటిలో మంచిగా ఉన్న కోడిని ఒకటి తీసుకొని ఒక కోడిని అయితే వేయించేసామండి. కేజీ 200 రూపాయలు దా చెప్పాడు. మనకు వచ్చేసరికి 160 రూపాయలకి అయితే కొట్టాడు. ఒక 40 రూపాయలు అయితే తగ్గించాడండి. మేము 200 తీసేసుకున్నాం. ఒక కేజీ పావు అయితే వచ్చింది. చిన్న పిల్లి, రోజుల పిల్లిది భలే బయటకు వచ్చింది ఇప్పుడే. చికెన్ ఎప్పుడైనా అలా ఫ్రెష్గా కొట్టించుకోండి. స్టాక్ ఉన్నది అసలుకి కొట్టరు వీళ్ళు, మ్యాక్సిమం ఫ్రెష్గా కొడతారు. కాకపోతే మన సైడ్ ఉన్నంత నీట్గా అయితే ఉండదు. ఎందుకంటే వీళ్ళు వాటర్లో ముంచి కొట్టరు, అలా బ్లడ్తో ఉన్నప్పుడే కొట్టేస్తారు. ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత అమ్మ ఈ ఫిష్ ఫ్రై ఇచ్చింది. ఎక్కడమ్మా ఈ ఫిష్ ఫ్రై అంటే మా రూమ్ పక్కన వాళ్ళండి, బెంగళూరు వాళ్ళు ఫ్యామిలీతో వచ్చారు. అయితే వాళ్ళు ఫిష్ ఫ్రై చేసుకొని ఇంకా మన మంచిగా ఉండటం వల్ల వాళ్ళు మేము కొంచెం ఫ్రెండ్స్ అయ్యాం. వాళ్ళు ఇలాగ టేస్ట్ చేయమని 2 ఫిష్లు అయితే వేసి ఇచ్చారు. మనం కూడా మన చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత వాళ్ళకి కర్రీ అయితే వేసి ఇచ్చాము. అలాగా చక్కగా ఫ్రెండ్లీగా అయితే ఉన్నామండి. ఫిష్ ఫ్రై చెప్పాలంటే పర్లేదు, బాగానే ఉంది. ఇంకా వేడిగా మన చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది. ఒక 1 అవర్ తర్వాత వేడి రైసు, చికెన్ కర్రీ, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి నీట్గా మా మమ్మీ చికెన్ కూర అయితే వండేసింది. సో మార్నింగ్ నుంచి అసలు నాన్ వెజ్ అనేది పర్లేదు. ఇంటికాడ నుండి వచ్చేటప్పుడు తిన్నాం కానీ ఇప్పుడు తింటే మామూలుగా లేదు. ఇలాగా చాలా బాగుందండి. లివర్లు కూడా వేయించాను. ఇంతకే చూడడానికి మన కర్రీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దేవుడి వల్ల మనం ఉండే ప్లేస్ కంఫర్టబుల్గా ఉంటే ఇలా చక్కగా అన్నీ వండుకొని తినవచ్చు, మన ఇంట్లో వండుకున్నట్టే. నెక్స్ట్ వీడియోలో రూమ్స్ అవన్నీ చూపిస్తా కదా, మీరు కూడా డెఫినెట్గా చూసి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఈసారి. నైట్ ఎంత లేట్ అయినా కానీ 10 అయినాయి, 11 అవునాయి, ఎంత అవునాయి, తిన్న తర్వాత మాత్రం డెఫినెట్గా ఇలా వాకింగ్కి అయితే వస్తాము. వేలాంగినిలో 24/7 సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఫ్యామిలీస్కి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఏ టైంలో అయినా కానీ ఇలా చర్చెస్ దగ్గరికి అయితే రావచ్చు. నైట్ టైము చాలామంది బీచెస్ దగ్గరికి వెళ్తారు, అదంతా సేఫ్ అండ్ సెక్యూర్ కాదు. చర్చెస్ ఎప్పుడైనా కానీ ఫుల్ సెక్యూరిటీగా చాలా లైట్స్ అవన్నీ వేసి నీట్గా మనం ఉండడానికి తిరగడానికి చాలా బాగుంటుంది. టైం అయితే 11:30 అలా అవుతుంది. ఈ టైంలో కూడా మొక్కుబళ్ళు అనేది చెల్లించుకుంటున్నారు చూడండి.
అసలు అవరోధం నుండి విముక్తి చెంది నీ వాగ్దానం చేసిన వారిని పొందుకు ఆతురతతో పయుక్తులుగా నీతోన పవిత్రాత్మక కలిసి యుగాయుగములు జీవించి పాలించిన విమానుడు మా ప్రభు యేసుక్రీస్తు నామాన్ని మనవి చేయించున్నాము. మా డాడీకి కాలుకి చిటికిన వేలికి ఒక దెబ్బ అయితే తగిలిందండి. ఎదురు దెబ్బ తగులుతూ ఉంది. 4-5 సార్లు అలా తగిలేసరికి ఆ దెబ్బ అనేది బాగా ఇదైంది. అందువల్ల తెలుగు ప్రార్థన చర్చి ఆపోజిట్లో చిన్న క్లినిక్ ఉంటుంది, చర్చికి సంబంధించింది. సో ఏలికైతే కట్ అయితే వేశారండి. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే ఇక్కడికి వస్తే సరిపోద్ది. ఆల్మోస్ట్ చాలా తక్కువ రేటుకి చేశారండి. 100 రూపాయలు తీసుకున్నారు, కట్టేసి మెడిసిన్స్ ఇచ్చి అన్నీ తీసుకొని చాలా తక్కువగా తీసుకుంటారు అమౌంట్ అయితే. ఇంకా అలా కాలుకి కట్టేపించేసుకొని మరలా ఈ మార్నింగ్ స్టార్ చర్చికి అయితే వచ్చాము. నిన్న రాలేదు, కుదరలేదు. ఇవాళ అయితే మార్నింగ్ స్టార్ చర్చికి అయితే వచ్చాము మార్నింగ్. ఇంకా అలాగా మార్నింగ్ స్టార్ చర్చ్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ మెయిన్ హోలీ పాత్ చర్చ్ ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చాము. 14 స్థలాల చర్చ్ అంటారు. ఇక్కడికైతే వచ్చి ప్రేయర్ చేసుకొని కొద్దిసేపు అయితే ఇక్కడ కూర్చుందామండి. నెక్స్ట్ ఈ హోలీ పాత్ చర్చి పక్కన లెఫ్ట్ సైడ్ మనకి ఇలాగా హోలీ వాటర్ అయితే ఇస్తారండి. వెళ్ళి హోలీ వాటర్ అయితే తాగడానికి అయితే లోపలికి అయితే వెళ్ళి గ్లాసెస్లో ఇస్తారు. కావాలంటే బాటిల్స్లో పోస్తారు. ఆ బాటిల్స్లో పోసుకొని కూడా తీసుకొచ్చుకోవచ్చు. మేమైతే వెళ్ళి ఒక 2 గ్లాసుల హోలీ వాటర్ అయితే తాగేసి బయటకు అయితే వచ్చాము. హోలీ వాటర్ నుంచి ఇలా బయటకు వచ్చిన తర్వాత మర్రి చెట్టుకి ఇలాగ ఉయ్యాలలో కచ్చిపులు, తాలిబొట్టు ఇవన్నీ కట్టుంటాయి. ఎందుకంటే ఇక్కడ పిల్లలు పుట్టాలని చెప్పేసి, పెళ్ళిళ్ళు అవ్వాలని చెప్పేసి ఇలాగైతే ఈ చెట్టుకైతే కట్టి ప్రేయర్ చేసుకుంటారు. మా మావయ్యకి ఒక ఆయనకి ఇలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఉయ్యాలు అలా కట్టి ప్రేయర్ చేసుకుంటే నిజంగానే వాళ్ళకి 13 సంవత్సరాల తర్వాత పిల్లలు అయితే పుట్టారండి. ఇది వెలాంగనీలో రీసెంట్గా పెట్టారు. మనకేంటంటే తెలుగు ప్రార్థన జరిగేది కదా, తెలుగు ప్రార్థన జరిగేదికి రైట్ సైడ్ అయితే మనకి ఇలా జీసస్ స్టాచ్యూ పెట్టారు. మాకు తెలిసిన రిలేటివ్స్కి శారీ కావాలంటే 500 పెట్టి అక్కడ శారీ తీసుకున్నాము. స్టార్టింగ్ 300 కాడ నుంచి ఉంటాయండి. ఇక్కడ వెలాంగనీలో మనకు ఆవే మరియా పక్కన ఇలాగ అమ్మకి పెట్టిన శారీస్ అనేవి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. మనకి ఎంత కాస్ట్లీ శారీ అయినా కానీ చాలా తక్కువలో వస్తుంది. 5,000 రూపాయలు, 4,000 రూపాయల శారీ కూడా ఇక్కడ 1000 రూపాయలకి అయితే వచ్చేస్తుంది. చాలా తక్కువగా అయితే ఇస్తారు. ప్యాక్ చేసి నీట్గా బిల్ వేసి మరీ ఇస్తారండి. ఇలా అమ్మకి సమర్పించిన శారీస్ కట్టుకుంటే చాలా బ్లెస్సింగ్. మా మమ్మీ వచ్చినప్పుడల్లా 3-4 చీరలు అయితే ఇక్కడ తీసుకుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఇక్కడికి ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకోండి, చాలా బాగుంటాయి శారీస్ కూడా. నెక్స్ట్ పక్కనే ఉన్న ఆవే మరియాకి అయితే వెళ్ళడం జరిగింది. ఆవే మరియాలో మనకి ఫాదర్స్ ఉంటారు. చక్కగా మనకి మనకేం కావాలి, మన ప్రాబ్లం ఏంటని వాళ్ళకి చెప్తే వాళ్ళు దానికి సంబంధించి ప్రేయర్ అయితే చేస్తారు. నేనైతే నా సమస్యలు అవన్నీ కూడా వాళ్ళకి చెప్పి ప్రేయర్ అయితే చేయించుకున్నాను. మనకు సంబంధించిన మొక్కుబడులే కానీ ఏదన్నా కానీ మనకి ఎలాంటి రిక్వైర్మెంట్ ఏది అనేది దానికి వాళ్ళకి చెప్తే అన్ని లాంగ్వేజెస్ వచ్చిన ఫాదర్స్ అయితే అక్కడ ఉంటారు. మనం వాళ్ళకి చెప్పి ప్రార్థన చేయించుకుంటే చాలా బాగుంటుంది. నీట్గా ప్రార్థన అయితే చేస్తారండి మనకి. ఇక్కడ పక్కనే అమ్మ స్టాచ్యూ ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ దిగితే చాలా బాగా వస్తాయి. మెయిన్ బాసిలికాలో ఉండే అమ్మ ప్రతిరూపమే సేమ్ ఇక్కడైతే పెట్టారు. మనం అక్కడ దూరం నుండి చూడగలదా, ఇక్కడైతే చాలా దగ్గరగా ఉంటుంది. ఇంకా ఇలా అమ్మ దగ్గరికి వచ్చి ప్రేయర్ చేసుకుని ఇంకా బయటకైతే వెళ్ళాము. ఇవి ఎప్పుడో నా చిన్నప్పుడైతే చూశాను, ఇప్పుడు కనబడినాయి. ఇంకా అందుకే తీసుకోకుండా వదలలేదు, తీసుకున్నాను. చాలా బాగుంటాయి. వీటిని ఏదో రసన ఏదో అంటారండి, రసన క్యాండీ అనుకుంటా. ఇంకా అలా ఈవినింగ్ బీచ్ కాడికి అయితే వెళ్ళాము. ఈరోజు మేము ఇక్కడికి వచ్చేటప్పుడు ఏదో ఒకటి పిండి వంటలు వండుకుంటాం. అయితే చక్రాలు అయితే వండుకున్నాం. చక్రాలు వండుకొని ఇలా బీచ్ కాడికి సెకండ్ డే ఈవినింగ్ అయితే వచ్చాము. మేము బీచ్లో దిగడం కంప్లీట్గా మానేసాం. ఎందుకంటే కొంచెం బీచ్లో లోతు పెరిగిందండి, గుంటలు ఉన్నాయి, మునిగిపోతున్నాం. అందువల్ల బీచ్లో అయితే దిగట్లేదు.
ఏమన్నా అక్కడ అలల దగ్గర కింద కూర్చొని ఆడుకోవడమే తప్ప లోపల కాంట అయితే దిగట్లేదు అసలు మేము. ఇంకా రిటర్న్లో బీచ్ రోడ్లో షాపింగ్స్కి అయితే వెళ్ళాము. ఇదేందో పసుపు కొమ్మలా ఉంది, అది ఏంటో కూడా అర్థం కాలేదు. ఇలా చిన్న చిన్న ఇవన్నీ ఉంటాయి కదా ఆయుర్వేదం టైప్లో ఆర్గానిక్గా ఉండేవన్నీ కూడా ఉంటాయండి ఒక షాప్లో. ఆ షాప్లోకి అయితే వెళ్ళాము. ఏ ఆలోవెరా జెల్స్, ఫేస్ క్రీమ్స్, మల్తానీ మట్టి ఈ టైప్లో ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా మనకి సేమియాలు, ఈ పలావ్ దినుసులకు సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇది సోంపు అనమాట, మనం తింటాం కదా ఆఫ్టర్ భోజనం తర్వాత. ఆ సోంపు అండ్ మిరియాలు అన్నీ కూడా ఇలాగ బకెట్లో పెట్టి అమ్ముతున్నారు. కొంచెం రేట్ అయితే రీజనబుల్గానే ఉంది, హోల్సేల్ టైప్లో ఉంది కొట్టు అయితే. కథ హోల్సేల్ అయితే కాదు కానీ రీజనబుల్గానే ఉన్నాయి, బల్క్లో ఉన్నాయి కదా అందుకల్లా రీజనబుల్గా అనిపించినాయి. తీసుకోవచ్చు, మనం ఏమైనా పలావ్ ప్రిపరేషన్ ఏమైనా ఉంటే ఇక్కడ సంబంధించిన దినుసులు అయితే తీసుకొని నెక్స్ట్ అయితే మనం పలావ్ కానీ అలాగైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఈవినింగ్ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ హోలీ పాత్ సైడ్ అయితే ఇలా వాకింగ్ అయితే వచ్చాము. టైం అయితే నైట్ 11 అలా అవుతుంది. ఈ టైంలో కూడా చాలామంది మొక్కుబళ్ళు అనేది తీర్చుకుంటూ ఉంటారు, ఎందుకంటే సన్లైట్ ఉంటుంది కదా, చల్లగా ఉంటుంది. ఇసుకలో కూడా కొంచెం తొందరగా వెళ్ళిపోవచ్చు, మనకు అంత ఇబ్బందిగా ఉండదు, తొందరగానే మనం మొక్కుబడి అనేది చెల్లించుకోవచ్చు. ఇలా అయితే ఇంకా మెల్లగా రూమ్స్కి అయితే వెళ్ళిపోయామండి. అయితే రూమ్కి వెళ్ళే దారిలో మనకి ఇంతకు ముందర చర్చి చుట్టూ పనుకొని ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మొత్తం సెక్యూరిటీ టైట్ చేయడం వల్ల మనకి చర్చి ఎదురుగా ఆపోజిట్ మ్యూజియం ఎదురుగా అయితే పనుకోవచ్చు. ఇక్కడ చూశారు కదా ఎంతమంది పనుకున్నారో. వీళ్ళందరూ కూడా రూమ్స్ లేని వాళ్ళు కదండి, కొంతమంది రూమ్స్ లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది రూమ్స్ ఉన్నా కానీ వచ్చి ఒక రోజు ఇలాగ నైట్ స్టే చేద్దాము దేవుని సన్నిధిలో, తల్లి సన్నిధిలో అలాగ ఒక రోజు పనుకోవడం చాలా మంచిదని చెప్పి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. చూశారు కదా ఇక్కడ ఎంతమంది పనుకున్నారో. ఇలా లాస్ట్ రోజు అండి వేలాంగిని, మేము వెళ్ళిపోతాం ఈవినింగ్. అయితే అనుకోకుండా ఈరోజు ఎర్లీ మార్నింగ్ వర్షం అయితే పడింది. ఇక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా మారిద్దో చెప్పలేము, నిజంగా క్లౌడీగా వర్షంగా ఉంటే భలే ఉంటుందండి వేలాంగిని. చాలా బాగుంది చూడడానికి వర్షంలో. ఇంకా ఈ రోజు కూడా మామూలుగా నీట్గా బయలుదేరేసి మనం 8 గంటలకల్లా తెలుగు ప్రార్థన కల్లా అయితే వచ్చేసాము. వీళ్ళు చూస్తున్నారు కదా ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకున్న వాళ్ళు, వీళ్ళు మాలలో ఉన్నారండి. వారిని ఉత్తమ సాక్షులుగా కావున శక్తులతో మేము భూమిపై నిరంతరం పోషిస్తూ ఈ గంటను ఎలా ప్రసరించుదాం. నా ఫేవరెట్ సాంగ్ అండి, అందుకే ఉంచాను. చాలా బాగుంటుంది సాంగ్, ఒకసారి యూట్యూబ్లో చూడండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్స్ చేసేసాము. ఆ రోజు వచ్చేసరికి మీల్స్ అయితే ఇవి పెట్టారు మాకు. ఇంకా అలా ఈవినింగ్ 4కి అలా బయటకు వచ్చాము, పలహారం తీసుకున్నామని. ఇక్కడ బిర్యానీ అయితే అమ్ముతున్నారు, కావాలంటే ఇక్కడ బిర్యానీ కూడా ట్రై చేయొచ్చు. ఇంతవరకు ట్రై చేయలేదు, నెక్స్ట్ టైం అయితే ట్రై చేసి చెప్తాను ఎలా ఉంది ఇక్కడ. ఈ మెట్ల మీద ఇసుకునే చర్చికి అయితే ఇంకా లాస్ట్ ఈ చర్చిని అయితే చూడడానికి అయితే వచ్చాము. నేను మా డాడీ ఇద్దరేమే వచ్చాము, అమ్మ చెల్లి రూమ్లో అయితే ఉన్నారు. ఈ చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ చర్చికి కూడా కవర్ చేసాము. ఈ చర్చిలో కూడా అమ్మ చేసిన అద్భుతాల్లో ఒక అద్భుతం అనేది రెఫరెన్స్గా ఈ చర్చి లోపల ఉంటుంది. ఈరోజు సాయంత్రం నైట్ 10:30కి ట్రైన్ రిటర్న్ అయితే ఉంది. మనకి నాగపట్నం నుంచి చెన్నై తాంబరం ఉంది కదా, తాంబరం దాకా అయితే ట్రైన్ అయితే వెళ్తుంది. సో మనం రిటర్న్ అవుతాం కాబట్టి ఈవినింగ్ తినడానికి, అంటే ట్రైన్ ఎక్కి బిఫోర్ తినడానికి
ట్రైన్ ఎక్కిన తర్వాత రేపు మార్నింగ్ కనెక్టింగ్ ట్రైన్ అంటే మనకి చెన్నై టు విజయవాడ వెళ్ళే ట్రైన్లో ఈ 2 ట్రైన్స్లో మనం తినడానికి ఉన్న స్పెషల్ అయితే చేసుకుందాం అని చెప్పి మార్కెట్కి అయితే వచ్చాము. చాలా చూసాము. చికెన్ అయితే ఆల్రెడీ తిన్నాము, మనం అన్నీ తింటూనే ఉన్నాం కదా. ఈ ఫిష్ వచ్చేసరికి ఇవన్నీ కూడా సముద్రంలో పట్టినాయి, అంత ఫ్రెష్గా అయితే లేవు. ఎండు చేపలు అయితే పర్లేదులే, కానీ ఈ పచ్చి చేపలు ఉంటాయి కదా, ఈ పచ్చి చేపలు అవి కూడా ఏమీ బాగాలేదు. అందుకని ఇంకా ఏం చేయాలో అర్థం కాక మేమైతే ఇంకొకటి అనుకున్నాము. ఎప్పుడు ట్రై చేయలేదు, ప్రాన్స్ అయితే ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా ప్రాన్స్ అయితే తీసుకున్నాము. ప్రాన్స్ అయితే ఒక 2 కేజీల్లా తీసుకున్నాము. మొత్తం కలిపి అయితే మనకు 500లా చెప్పింది, కానీ ఒలిసి అన్నీ ఇచ్చినందుకు 350కి అయితే ఇచ్చిందండి. 2 కేజీలు ప్రాన్స్ మనకి మొత్తం కలిపి 350 రూపాయలు అయితే పడింది. పర్లేదు, ఇవి చిన్న సైజే, పెద్ద ఏం కాదు, మీడియం సైజు కూడా కాదు. చెప్పాలంటే మీడియం కన్నా కొంచెం కిందకు ఉంటాయి కదా, ఆ సైజు అనమాట. కానీ పర్లేదు, కొంచెం మనకు ఒలిసిన తర్వాత ఒక మాదిరిగా అయితే వస్తుంది పప్పు. మా మమ్మీ వంట వీడియోలు పెట్టి ఛానల్ అయింది, ఒక 5-6 మంత్స్ పైన అయింది. ఈ వెలాంగ్ని సిరీస్లో పడి అండ్ అది కాక నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోసే చేయట్లేదు కదా. నేను ఈ ఇయర్లో పెట్టిన మొత్తం వీడియోస్ కలిపి 10 వీడియోలే ఉన్నాయండి, ఫుల్ వీడియోస్ చేయాలి, కొంచెం బిజీ ఉండడం వల్ల కుదరలేదు. ఇంకా ఇప్పటి నుంచి వంట వీడియోలు కానీ అన్నీ వస్తాయి, ట్రావెలింగ్ అండ్ ఫుడ్ అన్నికి సంబంధించిన అన్ని వీడియోలు వస్తాయి. చక్కగా ప్రాన్స్ అయితే కొంచెం టమాటా ఇచ్చేసి ప్రాన్స్ కర్రీ అయితే చేయించాను. ప్రాన్స్ ఫ్రై చేసుకుంటే బాగుండేది, బట్ కర్రీ అయితే చేయించేసాను. ఇలా ప్రైవేట్ రూములు తీసుకోవడం వల్ల మన రూమ్లోనే మనం వంట చేసుకోవచ్చు, బయటికి వెళ్ళకుండా. ఈ కొబ్బరి చెట్టు ఒకటి తీసుకున్నాను, 150 చెప్పింది. మనం గట్టిగా మాట్లాడి 100కి అయితే తీసుకుందాము. ఇది కొబ్బరి చెట్టు మన చర్చిలో అయితే ఇస్తామండి. ఈ చెట్లన్నింటినీ చర్చి పొలాల్లోనే నాటి చర్చి తరపున అయితే ఉంటాయండి. ఇంకా లాస్ట్ వెళ్ళిపోతున్నాం కదా, పలహారం అయితే తీసుకోవడానికి అయితే పలహారం షాప్కి అయితే వచ్చాను. దాని చూపించిన స్టాల్ కన్నా కానీ ఈ స్టాల్ హల్వా పూరి పటానీ స్టాల్. ఇది మెయిన్ బాసిలికాకి రైట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఈ ఎక్క ఉంది కదా, ఈ ఎక్క ఒక హిజ్రా, బట్ ఎంత తెలుగు క్లియర్గా మాట్లాడుతుంది, కానీ నీట్గా అయితే ఇస్తుందండి. చాలా అంటే రీజనబుల్ ప్రైజెస్ అనమాట, చాలా బాగుంది. నిజంగా వాడి దగ్గర అనవసరంగా తీసుకున్నాం అనిపించింది. మొత్తం ఎక్క దగ్గర కొన్నా కానీ బెటర్ అనిపించింది, చాలా బాగా ఇస్తుంది. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలండి, నిజంగా బాగా ఇస్తుంది రీజనబుల్గా. ఇంకా ఈవినింగ్ ఆటో ఎక్కేసి మేము నాగపట్నం స్టేషన్కి అయితే వచ్చేసాము. టైం అయితే 7:30 అలా అయింది. నాగపట్నం స్టేషన్ అంతా చూసారు, ఇంకా ఖాళీగా ఉంది. మన ట్రైన్కి మెల్లగా అందరూ చాలామంది వచ్చున్నారు, ఇంకా చాలామంది రావాలి. మేమైతే ముందరగానే వచ్చాము, ఒక 2 hours ముందరగానే. ఇంకా స్టేషన్ లోపలికి అయితే వెళ్ళి ఒక మంచి ప్లేస్ చూసుకొని చాప అయితే వేసుకొని అక్కడ కూర్చుందాము. ఇందాక మనం వండి పెట్టుకున్న వేడి రొయ్యల కూర అయితే వేసుకొని ఇంకా భోజనం అయితే అక్కడే చేసామండి. నిజంగా చెప్తున్నా, అరిపించింది కూర అయితే. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. రొయ్యల కూర బాగా సెట్ అయింది. మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం అలాగే ఎగ్జాక్ట్గా ఉంది. ఎందుకంటే మనం బయటకు వచ్చినప్పుడు కొన్ని తెస్తాం, కొన్ని తేం కదా, కానీ ఇక్కడ అన్నీ సెట్ అయినాయి. ఉప్పు కారం కరెక్ట్గా అన్నీ కూడా బాగా కుక్ అయ్యి చాలా బాగుందండి కర్రీ అయితే. ఇంకా మాటల్లోనే మన కరైకాల్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. ఇది మన తాంబరం స్టేషన్లో అయితే దింపిద్ది. ట్రైన్ నెంబర్ 16, 17, 6. ఈ ట్రైన్ ఎర్లీ మార్నింగ్ తాంబరంలో 5 కల్లా దింపిద్ది. అక్కడ నుంచి మేము లోకల్ ట్రైన్ ఎక్కేసి చెన్నై సెంట్రల్ అయితే వచ్చాము. చెన్నై సెంట్రల్ రాగానే ఇలా చూసారా వర్షం పడుతుంది. ఇక్కడ చెన్నై సెంట్రల్ వచ్చిన తర్వాత చెన్నై సెంట్రల్ నుండి విజయవాడకి జనశతాబ్ది ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. ఇది 7:25కి అయితే వెళ్ళిపోద్దండి. 7:25కి ట్రైన్ అయితే ఎక్కాము. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది విజయవాడకి. ఈ వీడియో ఎక్కడదా చూసారంటే డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ భానుమాస్.